1200 కోట్ల బడ్జెట్ 10,000 కోట్ల కలెక్షన్స్. మహేష్ బాబు రాజమౌళి కాంబో SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి ఈ కాంబో కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేస్తోంది. SSMB 29 గురించి వచ్చే అప్డేట్స్ ఒక్కొక్కటి బాంబ్ లాగా పేలుతున్నాయి. ఇప్పుడైతే 10,000 కోట్ల టార్గెట్ అంటూ న్యూస్ ఒకటి షేక్ చేస్తోంది. ఇది నిజమా? ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది? పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మొదటిగా SSMB 29 రిలీజ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. అవును, నిన్నటితో కెన్యాలో ఈ విషయం కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ కానుంది అని మేకర్స్ రివీల్ చేశారు. ఇంతవరకు ఏ హాలీవుడ్ సినిమా కూడా ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ కాలేదు. మరి ఒక ఇండియన్ సినిమా, అది మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లో ఇంత భారీ స్కేల్లో రాబోతుంది అంటే ఇది ఒక సినిమాటిక్ హిస్టరీనే. దీని వెనుక ప్రఖ్యాత హాలీవుడ్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ప్రమోషన్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు అంతా గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అంటే SSMB 29 కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అన్నమాట. ఇక SSMB 29 బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ 1200 కోట్ల రూపాయలట. బామ్మో, నిజమే. ఒక్కసారి గిల్లుకొని చూసుకోండి, మీరు వింటున్నది నిజమే. SSMB 29 బడ్జెట్ అక్షరాల 1200 కోట్లు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతి పెద్ద బడ్జెట్. ఇప్పటి వరకు బాహుబలి, RRR లేదా ఏ పాన్ ఇండియా మూవీ కూడా ఇంత బడ్జెట్తో తెరకెక్కలేదు. అంటే రాజమౌళికి ఎంత గట్స్ ఉంటే అంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తాడు. సరే, రాజమౌళిని నమ్మి నిర్మాత అంత బడ్జెట్ పెడుతున్నాడంటే స్క్రిప్ట్లో ఎంత దమ్ముండాలి. రాజమౌళి సినిమాలంటేనే ఒక లావిష్ విజువల్ ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడ ఆయన హాలీవుడ్ లెవెల్లో పనిచేస్తున్నారు. పెద్ద సెట్లు, ఇంటర్నేషనల్ లొకేషన్స్, కొత్త టెక్నాలజీ అన్ని వాడుకోబోతున్నారని టాక్. ఇంత బడ్జెట్ పెట్టడం వెనుక ఒకే ఒక్క కారణం, ఈ సినిమాను వరల్డ్ వైడ్ రికార్డ్స్ బద్దలు కొట్టేలా తీర్చిదిద్దడమే. ఇప్పుడు SSMB 29 టార్గెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు రాజమౌళి ధైర్యం ఏంటో గానీ, బడ్జెట్ 1200 కోట్లు పెట్టి తీయడమే ఒక సాహసం అంటే ఇప్పుడు బిజినెస్ టార్గెట్ కూడా సెట్ చేశాడు. అది ఎంతో తెలుసా? ఏకంగా 10,000 కోట్లు. మీరు సరిగా వెళ్ళలేదనుకుంటా. రాజమౌళి టార్గెట్ 10,000 కోట్లు అంటే ఒక అవతార్ లాంటి సినిమా కలెక్షన్స్ అన్నమాట. ఇది వినగానే ఫిలిం సర్కిల్లో మొత్తం ఏం గుండెరా వీడిది, ఇలాంటి గుండె బతకాలరా, ఇలాంటి గుండె బతుకుంటే ఇంకా 10,000 కోట్ల సినిమాలు చాలా తీస్తాడు అని అంటున్నారు. మరి ట్రేడ్ వర్గాల్లో ఇదే డిస్కషన్ జరుగుతోంది. అసలు ఇదెలా సాధ్యమని. అయితే రాజమౌళి గ్లోబల్ ఇమేజ్, మహేష్ బాబు క్రేజ్, పైగా 120 దేశాల్లో రిలీజ్, అన్నీ కలిపేస్తే ఇది అసాధ్యం కాదు అని అంటున్నారు. గమనించండి, బాహుబలి వరల్డ్ కలెక్షన్స్ ఇండియన్ సినిమాకి కొత్త హైట్స్ ఇచ్చింది. RRR అయితే ఆస్కార్ వరకు వెళ్ళింది. ఇప్పుడు SSMB 29 అయితే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ హిస్టరీనే రాయబోతోంది. ఇక కథ విషయానికి వస్తే మహేష్ బాబు పాత్ర గురించి కూడా బజ్ ఏంటంటే, ఈ సినిమాలో ఒక గ్లోబల్ అడ్వెంచరస్ స్టోరీ. మహేష్ బాబు ఇందులో ఒక గ్లోబల్ ఎక్స్ప్లోరర్ గా పాత్రలో కనిపిస్తారని టాక్. జంగల్, అడ్వెంచర్, యాక్షన్, ఎమోషన్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా రాజమౌళి ప్లాన్ చేశారట. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్, అడ్వెంచరస్ విజువల్స్ ఇవన్నీ మహేష్ బాబులో చూడడం ఫ్యాన్స్ కి ఒక పీస్ లాగా అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేస్తారని చెప్పుకుంటున్నారు. అంటే మనం ఇప్పటి వరకు చూడని మహేష్ బాబు లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చూడబోతున్నామన్నమాట. మొత్తానికి SSMB 29 కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక ఇండియన్ సినిమా ప్రైడ్. ఇది ఒక వరల్డ్ మూవీ. ఇది 10,000 కోట్ల టార్గెట్ వైపు దూసుకెళ్తున్న ప్రాజెక్ట్. ఇంతవరకు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు వరల్డ్ రికార్డ్స్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబో అయిన ఆ రికార్డ్స్ ని అన్నింటినీ చెరిపేసి కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతుంది. మరి మీరు చెప్పండి, 10,000 కోట్ల టార్గెట్ SSMB 29 సాధిస్తుందా? ఈ సినిమా ఇండియన్ సినిమాకి గ్లోబల్ గేమ్ చేంజర్ అవుతుందా? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.